ఉలవల వలన మనకి ఎంతో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇందులో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉలవల వలన పెరుగుతుంది. దానివలన డయాబెటీస్ రాదు. ఎంతో ఆరోగ్య లాభాలు ఉన్న ఉలవలతో ఈరోజు మనం రసం కాసుకుందాము. ఉలవల్ని ఫస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకుందాము. ఒక పక్కన టమాటాలని వాటర్లో వేసి బాయిల్ చేద్దాము. అలాగే ఇంకో పక్కన టమాటాలని వాటర్లో వేసి బాయిల్ చేసేద్దాము. ఇప్పుడు ఉలవల్ని వేయించుకుందాం. ఒకప్పుడు మన పూర్వీకులు నెలకొకసారైనా వారానికి ఒకసారి తప్పనిసరిగా ఈ ఉలవల్ని వాడేవాళ్ళు. దీనివలన డైజెషన్ మంచిగా ఉండి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి డయాబెటీస్ రాకుండా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు పాతకాలం వాళ్ళు పాటించే పద్ధతుల్ని మనం మర్చిపోతున్నాము. చూడండి, ఇలా చిటపటం అంటున్నాయి. వేయిస్తుంటే తొందరగానే వేగిపోతాయి. తర్వాత దీనిని మనం కలిమిరాయిలో దంచుకుందాం. ధనియాలు, జీలకర్రని డ్రై రోస్టింగ్ చేసుకుందామండి. పొయ్యి మీద తాలింపేసి రసం చేద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి మనం కలుపుకున్న టమాటా రసము